కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా? ఒక మామిడి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. ఒక మనిషి దాన్ని కళ్ళ ద్వారా ఆ కాయను చూచాడు. కానీ కళ్ళు అక్కడి దాకా వెళ్ళలేవు. అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి. కానీ కాళ్ళు ఆ కాయని కొయ్యలేవు. అందుకని చేతులు కోసాయి. చూసిన కళ్ళు, వెళ్ళిన కాళ్ళు, కోచిన కోసిన చేతులు తినలేవు కాబట్టి నోరు తిన్నది. తోటమాలి చూసి వీపు మీద కొట్టాడు. కాయని నోరు తిన్నా దెబ్బలు మాత్రం ఈపు తిన్నది. దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. చివరికి ఏమైంది? చూసిన కళ్ళే ఏడ్చాయి. జీవితం కూడా అంతే. ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే.